IVRs ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము కంటెంట్ గురించి చెప్పుకుంటున్నామండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో అంకగణితంలో కొన్ని ప్రాక్టీస్ సమ్స్ చేసుకుంటున్నాము. 70th బిట్ నుంచి చేయాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. 5 or 6 బ్లాంక్స్ కంపల్సరీగా ఈ అర్థమెటిక్ నుంచి వస్తాయి. అకాడమీ బుక్ కాబట్టి ఈచ్ సమ్ము ఒక డిఫరెంట్ మోడల్ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్త చూడండి. 72 కిలోమీటర్స్ దూర ప్రయాణానికి ఒక కారు వేగాన్ని 10 కిలోమీటర్లు పెంచినప్పుడు పట్టిన కాలము 36 నిమిషాలు తగ్గింది. అయినా కారు మొదటి వేగం ఎంత అన్నారు. దీనికోసం మనం షార్ట్ కట్ చూసుకుంటే త్రో ఆప్షన్ అండి. 72/30 ఎందుకంటే వేగము ఈజ్ఈక్వల్ టు దూరము బై కాలము. అప్పుడు 10 కిలోమీటర్లు గంటకు వేగాన్ని పెంచితే అప్పుడు 40 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి మనకి 36 మినిట్స్ వస్తుందా లేదా టాలీ చేసుకుంటే అప్పుడు ఆన్సర్ 36 వచ్చిందండి. కాబట్టి దీనికి ఆన్సర్ 30 అవుతుంది. నెక్స్ట్ అట్లాగే x ఈక్వల్ టు 3y మరియు x/z ఈక్వల్ టు 5:1 అయినా x/y/z ఎంత అన్నారు. దీనికోసం x/y ఇంటూ z/x వేసేస్తే మనకి 3/1 ఇంటూ 1/5 అవుతుందండి. దట్ ఈక్వల్ టు 3/5. x వాల్యూ వచ్చి 3, y వాల్యూ వచ్చి z. సో అప్పుడు x వాల్యూ వచ్చి 3, 5 = 15 అవుతుంది. 15:5:3 అవుతుందండి. నెక్స్ట్ అట్లాగే 72 ఒక వ్యాపారస్తుని వస్తువుని 1260కి అమ్ముట ద్వారా 10% నష్టం వచ్చిన అతనికి 10% లాభం రావాలన్న ఆ వస్తువు అమ్మవలసిన ధర ఎంత అన్నారు. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎస్పీ ఇంటూ 100 నష్టం వచ్చింది కాబట్టి లాస్ పర్సంటేజ్ అన్నమాట. సో 1260 ఇంటూ 100/90 వేస్తే మనకి 1400 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1400లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 10% లాభం సిపి ఈజ్ ఈక్వల్ టు 10% లాభం వేసినప్పుడు సిపి ఎంత వచ్చింది, 1400 వచ్చింది. 1400లో 10% 140 రూపీస్. అప్పుడు లాభం ఎంత రావాలి, 1400 + 140. సో అప్పుడు మనకి 1540 రూపీస్ వస్తుందండి. నెక్స్ట్ 7:5 8:x బహుళ నిష్పత్తి 84:60 అయినా x ఈక్వల్ టు బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే పూర్వపదాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు పరపదాల లబ్ధము. పూర్వపదాల లబ్ధము ఇష్టు పరపదాల లబ్ధము. అప్పుడు 7 8 = 56 5 × x 5x. సో 7 8 = 56 బై 84 ఈజ్ ఈక్వల్ టు 60 × 5 అనమాట. 60/5 అనమాట. అప్పుడు x వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ చూడండి 56/5x ఈక్వల్ టు 84/60 వేస్తే మనకి x వాల్యూ రావాలి కాబట్టి 56 × 60/84 × 5 దీన్ని చేస్తే మనకి 8 వస్తుందండి. నెక్స్ట్ కొంత మొత్తంపై సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది. ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ 2 సంవత్సరాల్లో వరుసగా 2700 2880 అయినా వడ్డీ రేటు ఎంత అన్నారు. దీనికి షార్ట్ కట్ మెథడ్ ఉందండి, కొంచెం లెంతీ మెథడ్ కూడా ఉందండి. దీనికి షార్ట్ కట్ మెథడ్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి మొదటి సంవత్సరానికి. కాబట్టి ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే దీనికి రెఫరెన్స్ చేసుకోవాలి. 180 ప్రాఫిట్ 2700 ప్రాఫిట్ ప్రిన్సిపల్ అసలు టైం వచ్చి 1 year. అప్పుడు ఆర్ కనుక్కుంటే 100/PTS చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. ఇంకోటి త్రో ఆప్షన్ మెథడ్ అండి. త్రో ఆప్షన్ మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు 74 సమ్ము. ఇప్పుడు సపోజ్ ఆర్ ఈక్వల్ 61/2% అనుకోండి, 13/2 కదా. సో మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ పీ ప్లస్ వడ్డీ మనకి ఇచ్చారు 2700 ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం అండి ఇది. సో పీ ఆఫ్ 1 + 13/200 చేస్తే మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి మనం 13p ఇవన్నీ వేసేసి చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ప్రకారము చేస్తే మనకి టాలీ అవ్వదండి. సో నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 61/3% వేస్తే 19/3 చేస్తే మనకి పీ వాల్యూ ఇక్కడ ఐ ఈక్వల్ టు పీ వాల్యూ వేసేసి చేసినా మనకి ఆన్సరు టాలీ అవ్వట్లేదు. కానీ ఆర్ ఈక్వల్ టు 62/3% 20/3 వేస్తే మనకి 2700 వస్తుంది. కాబట్టి ఇక్కడ త్రో ఆప్షన్ మెథడ్ ప్రకారం కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి షార్ట్ కట్లో ఇలా గుర్తుంచుకోవచ్చండి. నెక్స్ట్ ఒక షాపు వాడు తన వద్దనున్న అన్ని వస్తువులపై 20% రుసుము ఇవ్వటం వల్ల 12% లాభం పొందాడు. అయినా ఒక వస్తువు 2800కి అమ్మినా దాని అసలు విలువ ఎంత అన్నారు. సో దీనికి కూడా మనం సమ్ చేసుకోవాలండి. ప్రకటన వెల కనుక్కోవాలి. అమ్మిన వెల ఇంటూ 100/100 - రుసుము శాతము. వాళ్ళు ఇచ్చారు కదండి, అమ్మిన వెల మనకి 2800 ఇచ్చారు. 2800 ఇచ్చారు. సో 2800 ఇంటూ 100/100 - రుసుము శాతం 80.
20% ఇచ్చారు. అప్పుడు చేస్తే 3500 వస్తుందండి. కొన్న వెల కనుక్కోవాలి. ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ 20 ఇచ్చారు, 20% ఇచ్చారు, మనకి రుసుము ఇచ్చారు కాబట్టి బై 100 ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం 12 ఇచ్చారు. ఇలా డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేసేసుకొని షార్ట్ కట్లో చేసేసుకుంటే మనకు 2500 వస్తుందండి దీనికి ఆన్సరు. నెక్స్ట్, ఒక రైలు స్టేషన్ ఏ నుండి బికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరిగి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిన స్టేషన్కు చేరింది. ఆ రైలు సరాసరి వేగం ఎంత? దీనికి ఏం లేదండి, జస్ట్ 100 + 150/2 వేసేస్తే 125 వస్తుందండి. నెక్స్ట్, ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని ఏ ఒక్కడు 12 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి ఒక్కడు ఆ పనిని పూర్తి చేయటకు పట్టే రోజులు 1/4 - 1/12 అండి. ఇది మీకు తెలిసిందే. సంవత్సరానికి 10% రేటు చొప్పున వడ్డీ తిరగట్టు పద్ధతిని అసలుకి మొత్తము అగుటకు పట్టు కాలము ఎంత అన్నారు. 78 కింద ఉంది చూడండి. మనకి చక్రవడ్డీ అంటే సంవత్సరానికి ఒకసారి తిరగడతారు కాబట్టి మొత్తం ఫార్ములా ఏంటంటే P(1 + R/100) హోల్ పవర్ n. ఇక్కడ ఏ వచ్చేసి 1331 P అంటే 1000 రూపీస్, 1 + R అంటే 10 చేస్తే మనకి పవర్ x తెలియదు, ఎన్ని సంవత్సరాలు కనుక్కోవాలి. దాన్ని చేస్తే మనకి x వాల్యూ 3 వస్తుందండి. జాగ్రత్త చూసుకోండి, మీకు తెలిసిందే ఇది. నెక్స్ట్ 79th, 2 రైళ్ల వేగాల నిష్పత్తి 7:8. రెండవ రైలు 4 గంటల్లో 400 కిలోమీటర్ల ప్రయాణం చేసినట్లయితే మొదటి రైలు వేగము ఎంత అన్నారు. సో ఇప్పుడు రెండవ రైలు యొక్క వేగము వచ్చేసి 400/4 = 100 అండి. సో మనకి ఇక్కడ ఈక్వేషన్లా ఫామ్ చేసుకుంటాం. 7:8 వేగాల నిష్పత్తిగా మొదటి రైలు రెండవ రైలు వేగాల నిష్పత్తి 7:8 మొదటి రైలు యొక్క వేగం x:100 అవుతుంది. చేస్తే ఈ రేషియోస్ ఈక్వల్ చేసేస్తే x వాల్యూ 700/8 ఇస్తే మనకి 87.5 వస్తుందండి. నెక్స్ట్, x-3 మంది పురుషులు 2x + 1 రోజుల్లో చేసిన పని 2x + 1 మంది పురుషులు x + 4 రోజుల్లో చేసిన పని నిష్పత్తి 3:10 అయినా x విలువ ఎంత అన్నారు. ఇక్కడ త్రో ఆప్షన్ మెథడేనండి. 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 3 అంటే 0 అయిపోతుంది కదండి. కాబట్టి 6 తీసుకున్నాం. 6 - 3 అంటే 3. 2 6 = 12 + 1 3 రోజుల్లో 2 6 = 12 + 1 13 డేస్లో చేస్తే 2 6 = 12 + 1 13 మెంబర్స్, అదే 13 మంది పురుషులు. 2x + 1 అంటే x + 4 కదండి. x + 4 అంటే 6 + 4 అంటే 10 డేస్. అట్లా చేసుకొని మనము చేస్తే 39:130 అవుతుందండి. అంటే ఎఫిషియన్సీ చూసుకోవాలి. 3 13s 39, 13 10s 130. సో ఎఫిషియన్సీ ప్రకారం చూసుకుంటే పని నిష్పత్తి అవుతుంది. అది 3/10కి ఈక్వల్ ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ. కాబట్టి x వాల్యూ 6 తీసుకుంటే త్రో ఆప్షన్ ప్రకారం 3:10 అనేది మనకి వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఇక్కడ 6 అవుతుంది. నెక్స్ట్ 81th సమ్ కొంచెం అందరూ కామెంట్లో చేయగలరని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి, నెక్స్ట్ 82 సమ్. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 3000కు కొన్నాడు. ఒక వస్తువును 20% లాభానికి, మరొక దాన్ని 10% నష్టానికి అమ్మిన మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత అన్నారు. సో 82 సమ్. దీనికోసం మనం కొంచెం సమ్ చేసుకోవాలండి. సిపి 3000 ఇచ్చారు. సిపిలు 2 ఈక్వలే. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 20%, లాస్ వచ్చి 10%, ఎస్పి వచ్చి 3600 అవుతుంది మనకి ఫార్ములా ప్రకారం చేసుకుంటే, సిపి ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు. అట్లాగే సిపి లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఎస్పి వచ్చి 2700 అవుతుందండి. సో ఈ విధంగా టోటల్ ఎస్పి టోటల్ సిపి చేసుకుంటే ఎస్పీస్ గ్రేటర్ సిపి అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి 300/6000 × 100 చేస్తే 5% వస్తుందండి. ఇది మీకు తెలుసు అండి, అందుకనే నేను చెప్పలేను. ఏమైనా డౌట్ ఉంటే చూసుకోగలుగుతారని కోరుతున్నాను. సిపి ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ కనుక్కోవడం, సిపి లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ కనుక్కోవడం అండి. ఫార్ములా యూస్ చేయడమే. నెక్స్ట్ 83rd సమ్ చూడండి. 450 రూపీస్ అంటే 2 సంవత్సరాలు 495 మొత్తమైన అదే రేటు చొప్పున 820 రూపాయలు 943 అగుటకు పట్టే కాలం ఎంత అని అడుగుతున్నారు. దీనికోసం ఏం చేయాలి మనము? సో PTR/100 PTR తెలియదు, RSS/100 ప్లస్ అది వడ్డీ అవుతుంది, ప్లస్ అసలు 450కి సమానం, =
495 అని ఈక్వేషన్ లాగా ఫామ్ చేసుకుంటే మనము ఆర్ వాల్యూ వస్తుందండి. అట్లాగే నెక్స్ట్ అదే కేటగిరీకి అండి అదే రేటు చొప్పున రేట్ అదే వేసేస్తాము. 5 వచ్చింది కదా, 5 820 రూపీస్ పీ వేస్తామండి. టీ కనుక్కోమన్నారు ఇక్కడ. ఇది 943 అనేది మొత్తం అవుతుంది. సో ఆ విధంగా ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటే మనకి టీ వాల్యూ 3 ఇయర్స్ వస్తుందండి. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఏమొస్తుందండి, 3 అండి, 3 సంవత్సరాలు వస్తుందండి. ఇంతటితో వీడియో స్టాప్ చేస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.